జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? జనాలు ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఒక్కసారి మీరు కెమెరా దింపితే ప్రజలు పబ్లిక్ స్వచ్ఛందంగా ఒక చిన్న మీటింగ్ కార్యకర్తలది మీటింగ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీటింగ్ అంటే కార్యకర్తలు ఎంతమంది వచ్చారో ఒకసారి కెమెరా పెడితే తెలుస్తుంది. అంటే ఇవాళ గుండెల్లో భయం ముట్టుకుంది కాంగ్రెస్కి. వాళ్ళు చేతగాని పనులకు ఇది ఒక నిదర్శనం. వాళ్ళు 22 పాలన బీఆర్ఎస్కి పట్టుకున్నదా, బీజేపీకి పట్టుకున్నదా, కాంగ్రెస్ పట్టుకున్నదా? బీఆర్ఎస్ చేసే పనులు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఈ 22 నెలల ప్రజలకు తెలిసింది. ఇవాళ పట్టుకుంది బీజేపీ, కాంగ్రెస్, 2 దొంగ పార్టీలు. ఈడ కొట్లాడుకున్నట్టే చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ అక్కడేమో మేము మా ఓటు చోరని అక్కడ మాట్లాడుతుంటారు, ఈడేమో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఎంత దొంగలండి ప్రజలు గమనిస్తలేరా? ప్రజలు ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన ఇంకోడండి 22 నెలలల్లా మీరు మీ ఛానల్స్ మీరంతా మీరు ప్రజల పబ్లిక్లలో పోయిండొచ్చు. మీరు కూడా ఇన్ని తిట్లు ఉన్నాయా? అంటే ఇన్ని తిట్లు ఓన్లీ రేవంత్ రెడ్డి కోసమేనా, లేకపోతే ఇన్ని రేవంత్ రెడ్డి చేసే పనుల కోసమే రేవంత్ రెడ్డిని తిట్టడానికి వచ్చినాయి, ఎప్పటికొచ్చినా? అంటే ఇన్ని తిట్లు నేను మాకు కూడా 52 సంవత్సరాలు నాది, నేను పుట్టి హైదరాబాద్లో నేను పెట్టి ఒక బస్సులే, ఇన్ని తిట్లు నాకు కూడా తెలియదండి. ఇంత దరిద్రమా? ఒక అవగాహన పార్టీ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి అవగాహన లేదు. ఓన్లీ దోసుకోవడం తప్ప, హైడ్రా అవి ఇవి తప్ప దోసుకోవడం తప్ప వేరే ఏమి చేతగాని పాలన రేవంత్ రెడ్డిది. ఇంత ఘోరమైనదా? నేను కళలో కూడా అనుకోలే ఈ బై ఎలక్షన్లతోటి చెంపపెట్టు అవుతుందని నాకు ఈ ఎలక్షనే కాదు, రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, మళ్ళీ రాబోయే రోజులలో నేనే అధికారంలో ఉండబోతుందా 10 సంవత్సరాలు అనుకుంటా రేవంత్ రెడ్డి ఏ స్టేజ్ ఎక్కినా కూడా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎలా చూడొచ్చు దీన్ని? రేవంత్ రెడ్డికి ఒక్కటే అండి, ఒక ఇటుకే ఫౌండేషన్ కేసీఆర్ వేసిన 10 సంవత్సరాల్లో వేసిన ఫౌండేషన్లలో ప్రతిదీ ఆనవాళ్ళు తీసేయాలని అది ఒక ప్రగతి భవన్కి ఆ కేసీఆర్ ఫోటో ఉంటే దానికి ఏది కింద బురద పోయి రుద్రులు అంటే పేరు కనపడకుండా నువ్వు ఇలా కమాండ్ కంట్రోల్లో ఉన్నావు. మరి కేసీఆర్ గట్టి నీ దమ్ముంటే కూలగొట్టది, దాన్ని అనవల్ లేకుండా అయ్యి నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావు. నువ్వు సెక్రటరీ, నీ దమ్ముంటుంది అది కేసీఆర్ కట్టిందే కదా. నువ్వు అంబేద్కర్ 125 దేశంలో ఓలు పెట్టినంత ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టినావు, కేసీఆర్ పెట్టాడు. తీసేది నువ్వు దమ్ముంటే. ఇవన్నీ చిన్న పిల్లల మాటలు, చిన్న పిల్లల చేష్టలు తప్ప. ఇప్పుడు దొంగకు చొప్పే లాభం అండి, దొంగకు చొప్పే లాభం. ఆ రకంగా పరిపాలిస్తారు. అంత ఘోరం. ఇంత చేసినా కానీ 22 నెలల పాలన ప్రజలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా, కాంగ్రెస్ మంచి కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్లతో సహా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, కాంగ్రెస్ పాలనను తిడుతున్నారు. ఈ 125-130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్లో ఇట్లాంటి వాళ్ళు వచ్చినందుకు ఎందుకు 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్కి దెబ్బనే. నేను ఈ కాంగ్రెస్లో ఎప్పటికుంటాడని కూడా ఎవరికి నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి ఉంటాడని నమ్మకం లేదు. లేదా లాస్ట్కు దిగిపోయే టైంకో బీజేపీకో లేకపోతే ఆంధ్రకో పరిపాలన పోతాడు, కానీ ఈ కాంగ్రెస్లో ఉండడు. 100% రాసిస్తా. ఓన్లీ కేసీఆర్ తిట్టుడు. ఏమి స్కూల్ పిల్లలు అండి, స్కూల్ పిల్లల ప్రోగ్రాం పోతే కేసీఆర్ వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? వాళ్ళకి అర్థమవుతుంది? స్కూల్ పిల్లల ముంగడే కేసీఆర్ ఇట్లా కాళేశ్వరం 2 పిల్లలు కుంగినాయి. ఇవాళ బీఆర్లను కాంగ్రెస్ పార్టీని ఎవడో కట్టిన బ్రిడ్జులు అది ఏదో విపత్తి కింద 2 పిల్లలు మట్టి కూలిపోయినాయి ఉండొచ్చు, 2 పిల్లలు క్రాక్ వచ్చినాయి. నేను చేతనైతే దాన్ని రిపేర్ చేయి పబ్లిక్ ప్రజలకు నీళ్ళంది. అది చేత కాదు. ఈడేం దోసుకుందాం, అదేం దోసుకుందాం, ఇదేం చేద్దాం, అది తప్ప వేరే ఏం లేదు. దోచుకుని ఈ కాంగ్రెస్ వస్తుంది ప్రజలు కూడా ఇలా ఏమని చెప్పినండి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. 2000 పెంచి 4000 ఇస్తాడు. వికలాంగులకు 2000 నుంచి 6000 చేస్తాడు. ఇలాంటి మహిళలకు స్కూటీ, మహిళలకు 2500 రూపాయలు ఇంటికి ప్రతి మహిళకి ఇస్తాడు. ఎక్కడిస్తుండు? జనాలు క్లారిటీగా ఉన్నారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతా ఉన్నది, క్లారిటీగా ఉన్నారా? మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని తలుచుకొని రుణం తీర్చుకోబోతున్నారా ఈ పార్టీ ఈ ఎలక్షన్లో? 100% అండి, 100% కేసీఆర్ గారికి ఫస్ట్ ఈ బై ఎలక్షన్లు ఇప్పుడు 22 సంవత్సరాల్లో ఫస్ట్ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా
కేసీఆర్ గారికి గిఫ్ట్ లెక్క మాగంటి సునీతమ్మ ఖచ్చితంగా ఫుల్ మెజార్టీతో గెలుస్తుంది. వీళ్ళ చెంపపెట్టు బీజేపీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100%. ఓకే 100% కాన్ఫిడెన్స్ ప్రేమ కాదు. ప్రజలు ఒక్కసారి స్లమ్స్ ఇంకొక 10 ఉన్నాయి, మీరు ఒక్కసారి మైక్ పెట్టండి, చెప్తారు, వాళ్ళే చెప్తారు ఏ రకంగా ఎంత ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి మీకే అర్థమవుతుంది.